కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉన్నదన్నారు. ఆసన్నమైందని, ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, అలుగునూరులో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్షా సభలో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరుగుబడే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. ప్రభుత్వ ఒంటెదు పోకడలను అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. రేవంత్ అధికారం చేపట్టి సంవత్సరం కాలం కావస్తుంది కదా, ఒక్కసారి జనం నీకు ఎలా శాపనార్థాలు పెడుతున్నారో అర్థమవుతుందన్నారు. ఎక్కడికైనా పోదాం, ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను ఓవైపు ప్రజలు చీదరించుకుంటున్నారని, అది చాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని విజయోత్సవాలు అర్థం కావడం లేదన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాడని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కొనియాడారు. తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ జిల్లాయేనని, కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక సభలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ 2001లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమానికి తలొగ్గే విధిలేని పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పలేదన్నారు. ఎంతో మంది యువకులు ప్రాణత్యాగాల పునాదులతో రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి వస్తుండేనంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటి కూడా సరిపోడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సభలో మాజీ రాజ్యసభ్యుడు బండ ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమై బాలకిషన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. తిరిగి అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండది, తెలంగాణ రాష్ట్రం ఇక మర్చిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అలుగనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, రసమై బాలకిషన్ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. 2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండోది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం, మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి
ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాదీక్ష పోతే ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగురు చరిత్ర తుడిపేస్తావా? దమ్ముందా? ఇలాంటి పెద్ద మనిషి చావు నోటు తలబెట్టిన వ్యక్తి పెట్టుకొని తొక్కుతా మెడలు వేసుకుంటారు. గిదాని సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకుందామా మా అందరం? తెలంగాణ రాష్ట్రమే రాకపోతే భూమికి బరువైంత పంట వండునా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటాను, నీ నామ రూపాలే కూడా చేస్తా అంటాను. చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు, సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు. జరిపేస్తావా? నీతో అవుతుందా? నీతో అవుతుందా? కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక యుగం పడుతుంది. అందుకే సోదరులారా, ఈరోజు అలుగునూరు ప్రాంతంలో నవంబర్ 29 అనేది ఒక డేట్, క్యాలెండర్ మార్పుడు కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఈరోజు కేసీఆర్ గాది. నవంబర్ 29 గాంధీజీ పేరును ఎట్లా నువ్వు చెరిపోయలేవో కేసీఆర్ పేరు చెరిపేసే సత్తా కూడా నీ దగ్గర లేదు. ఇలాంటి లెవెల్ కాదు. అందుకే సోదరులారా, ఈరోజు మేము కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కూడా రామన్న మేము ఎమ్మెల్యే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ఆమరణ నోటు పంపిర్రు, అసెంబ్లీలో తీర్మానం పెట్టుమని. ఆంధ్ర పాలకులు ఆ బిల్లును మొత్తం చింపేసిరు. చింపేస్తే నేను తీసుకొని గుండె కత్తుకున్న చూసిన మా ఫోటో చూసినాం కూడా ఆ రోజు.